మొన్నటికి మొన్న రోజా గారు అండ్ భాను గారి మాటల యుద్ధం మనం చూసాం. ఒక మహిళగా అంటే మనం ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుకునే మాటలు అది మనం ఇంతకుముందు కూడా డిస్కస్ చేసినట్టు దానికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా భాను గారి వ్యాఖ్యల్ని తీవ్రంగా విమర్శించిన వాళ్ళే. ఇప్పుడు మళ్ళీ బొలిశెట్టి గారి వ్యాఖ్యలు అంతే స్థాయిలో దుమారాన్ని కూడా రేపుతున్నాయి. ఇప్పుడు మహిళా నాయకులు చాలామంది ఉన్నారు, మంత్రులుగా చేస్తున్న వాళ్ళు ఉన్నారు, చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఏదైనా మాట్లాడాల్సి వచ్చినప్పుడు రాజకీయంగా ఆ రోజు అలా చేశారు, ఈ రోజు ఇలా చేశారు, మీరు సరిగ్గా పని చేయట్లేదంటూ విమర్శలు ఎత్తి చూపుతున్నారు. కానీ పర్సనల్ లైఫ్ గానో క్యారెక్టర్ అసోసియేషన్ వైపు వెళ్ళట్లేదు. మరి ఎందుకనో రోజా గారి విషయంలో మాత్రం తన అగ్రెసివ్ పాలిటిక్స్ చేస్తారు, తెలిసిన విషయమే. బట్ పాలిటిక్స్ గురించి కాకుండా తన పర్సనల్ లైఫ్ గురించి, క్యారెక్టర్ గురించి, తన ఇంతకుముందు ప్రొఫెషన్ గురించి చాలా అసభ్యకరంగా మాట్లాడడం చూస్తూ ఉన్నాం. ఎంతవరకు కరెక్ట్ అంటారు ఈ రాజకీయాలలో ఇలాంటివి? లేటెస్ట్గా జనసేన ఎమ్మెల్యే ఒకరు చాలా దుర్మార్గంగా మాట్లాడారు. దానికి ఆయన సమర్థనీయం ఏంటంటే ఆయన సమర్థించుకుని తప్పుడు ప్రచారాన్ని నమ్మాడు. ఆయన నమ్మాడు, ఆయన తెలిసి కాదు. ఒక తప్పుడు ప్రచారం రోజా మీద జరుగుతుంది. ఆ రోజా గారి మీద జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఆయన నమ్మి రోజా మీద ఇంకా పరుష పదజాలను వాడాడు. తప్పుడు ప్రచారం, దాన్ని నమ్మి ఆయన మాట్లాడాడు. రోజా గారికి వ్యతిరేకంగా ఒక వ్యూహాత్మకమైన కుట్రకోణం దాగి ఉంది. ఏంటంటే చాలా మంది ఏమనుకున్నారంటే, తెలియని వాళ్ళు, భాను గారు రోజా గారిని వ్యక్తిగత జీవితాన్ని ఆపాదిస్తే చాలా తీవ్రమైన పదాలు వాడారు, అది తప్పే. కానీ రోజా కూడా గాల్లో గెలిచిన గాల్లో అంటూ తిడతా ఉంది. కాబట్టి ఆమె అట్లా అన్నాడు కాబట్టి ఆయన అట్లా అన్నాడు, కాబట్టి ఈమెది తప్పే, ఆయనది ఘోరమైన తప్పు అని ఫస్ట్ మ్యాచ్ చేసే ప్రయత్నం చేశారు. అంటే ఈమెనింది కాబట్టి ఆయన అన్నాడు, కాబట్టి ఆయన అనింది పరుష పదజాలం కంటే అభ్యంతరకరం. అది కూడా దాంట్లో కూడా ఒక తప్పుడు ప్రచారం ఉంది. ఆ తర్వాత ఇప్పుడేంటి, ఇంత గోల జరిగిన తర్వాత జర్నలిస్టుగా మీరు మనం అందరూ కలిసి భాను గారిని తప్పట్టాం, ప్రసన్న కుమార్ రెడ్డి లాగా ఆయన మీద కేసు పెట్టమన్నాం. తర్వాత ఏమైంది, మళ్ళీ కొత్త వీడియో ఒకటి వచ్చింది. మళ్ళీ ఆమె గాల్లో గెలిచిన గాలి అన్నట్టు ఏదో మాట్లాడినట్టుగా మళ్ళీ వచ్చింది. అంటే నిన్నే కదా ఈమె ఏడ్చింది, బాధపడింది, మళ్ళీ అదే మాట్లాడుతుంది, ఈమెమి లీడర్ అని ఆయన తిడుతున్నాడు. ఇక్కడ కుట్ర ఉంది. ఆ కుట్ర ఏంటంటే మన ద్వారా చెప్పదలుచుకుంది, ఫస్ట్ రోజా గారు స్పందించలేదు. ఫస్ట్ మన భాను గారు వారి తండ్రి విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ అత్యంత పరుష పదజాలను వాడారు. అంతకుముందు కూడా వాడారు. అంటే రోజా గారు ఆరోపణలు సమాధానం చెప్పరు. రోజా గారు తప్పుడు ఆరోపణలు చేస్తానంటారు. ఏంటి ఆరోపణ అంటే అవినీతి ఆరోపణలు అని. తప్పని చెప్పండి, లేకపోతే ఆమె మీద కౌంటర్ ఆరోపణలు చేయండి. వ్యక్తిగత జీవితానికి ఎందుకు వెళ్తారు అంటే ఆ ఆరోపణలకి నీ సమాధానం లేవు కాబట్టి పరుష పదజాలం వాడితే భయపడుతుందని చెప్పారు. ఆ తర్వాత ఆమె మాట్లాడింది, ఏది గాల్లో గెలిచిన గాలోలు కూడా నా గురించి మాట్లాడుతుంది. ఏ మాటలు, 2000 రూపాయలకి ఏ పనైనా చేస్తుంది, తర్వాత వ్యాంప్ క్యారెక్టర్కి ఎక్కువ అని దుర్మార్గంగా మాట్లాడిన తర్వాత గాల్లో గెలిచిన వాళ్ళు కూడా నన్ను నా గురించి మాట్లాడుతున్నారు అని అంది ఆమె. గాల్లో గెలిచిన వాళ్ళు కూడా అనే పదం పక్కన పెడితే ఆమె భావేదన కరెక్ట్ కదా. 2 తర్వాత ఇప్పుడు కొత్తగా కుట్ర ఏంటో తెలుసా, కొన్ని మీడియా సమస్యలు, దురదృష్టవశాత్తు కొన్ని మీడియా సమస్యలు చేసినాయి. అదేంటంటే గతంలో మాట్లాడారు కదా వీడియో రోజా గారిది, దాన్ని మళ్ళీ కట్ చేసి మళ్ళీ నిన్న వదిలినారు. అంటే నిన్న లేటెస్ట్గా మాట్లాడినట్టు. అంటే వివాదం గాలి భాను గారి పట్ల అందరూ వ్యతిరేకించి ప్రసన్న కుమార్ రెడ్డి లాగా ఆయన పైన కేసు పెట్టాలని విమర్శ వస్తున్న నేపథ్యంలో మళ్ళీ రోజా మాట్లాడినట్టు. మాట్లాడలేదు, అసలు చిత్తూరు జిల్లాలో లేదు, నగిరిలో చెన్నైలో అన్న ఉంది వాళ్ళ కుటుంబ పని మీద. అంటే మాట్లాడకపోయినా పాత వీడియో చేస్తే మీలాంటి వాళ్ళు ఏమనుకుంటారు, అంటే నిన్నే కదా ఆయన భాను గారిని మనం అందరూ విమర్శించాము, ఇవి 2 రోజులు రాకుండా మళ్ళీ వచ్చి మీడియా ముందు మాట్లాడుతూ ఉంది అని మీరేనా అంటారు, నేనని అంటారు. మళ్ళీ గాల్లో గెలిచిన గాల్లో అంటుంది అనలేదు. ఆమె ఒకేసారి అన్న మాటలు కొంత భాగాన్ని కట్ చేసి అప్పుడు వాడినారు. మళ్ళీ ఇప్పుడు 2 రోజులు అయిన తర్వాత అందరూ విమర్శలు భాను గారి మీద పడతా ఉంటే తప్పించుకోవడం కోసం ఇది అన్నారు. దీన్ని చూసేసి ఆమెను మళ్ళీ తిట్టినాడు. అంటే ఇక్కడ ఇది కుట్రగా ఏమన్నారు రోజా గారి పైన, ఖచ్చితంగా రోజా గారి పైన రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు. అయితే రోజా నాకు వ్యక్తిగతంగా తెలుసు, ఆమె ఎలాంటి వ్యవహారం అంటే చాలా ప్రేమగా ఉంటుంది, అందరితో బాగుంటుంది. ఆ సినిమా ఫీల్డ్లో అట్లా ఉండరండి. మీరు ఎప్పుడన్నా ఆమెతో కలిసినప్పుడు సినిమా ఫీల్డ్లో చాలా సున్నితంగా అద్దాల మేళలో ఉన్నట్టు ఉంటారు. కానీ ఆమె నగిరిలో పోతే వాళ్ళ ఇంట్లో అందరూ కలిసి భోంచేస్తారు, చాలా ఆప్యాయంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆమె ఏమనంటే వెంటనే బాధపడిపోతుంది, హర్ట్ అవుతుంది. ఆ మరుక్షణమే మళ్ళీ ఇంత ధైర్యంగా నిలబడి మరీ పెరోసెస్గా మారిపోతుంది. కాబట్టి ఆమె పట్ల ఇట్లా చేయడం అనేది సరైనదైతే కాదు.